7వ వచనం, యథార్థవంతునుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుతారు. చెడ్డతనం చేసేవారిగా భక్తిహీనులు కూడా ఉండకుండా యథార్థవంతులుగా ఉంటే అట్టి వారి సంతానికి చీకట్లో వెలుగు పుడుతుందని దేవుడు అంటున్నాడు. భక్తి పరుల యొక్క పిల్లలు, యథార్థవంతుల యొక్క సంతానాన్ని యేసయ్య దీవిస్తానంటున్నాడు. అలా లేని పక్షంలో తల్లిదండ్రుల మీద ఉన్న శాపాలు పిల్లల మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు పొరపాటున తెలిసి తెలియక పాపములు, చెడ్డ పనులు చేస్తూ ఉంటే, పిల్లలకి పెళ్ళిడి వయసు వచ్చిన తల్లిదండ్రులు వ్యభిచారం జాగ్రత్తలో ఉండే వాళ్ళు ఉన్నారు దైవజన్మ. పిల్లలకి పెళ్లి వయసు వచ్చినా తాగుతూ తిరుగుతూ ఉండే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ ముందే జగడాలు, కలహాలు పెట్టుకొని ఆ వయసులో ఇంట్లోంచి వెళ్ళిపోయే నాన్న ఉన్నాడు. ప్రబుద్ధులు, మహాభయంకరమైన వాళ్ళు, బాధ్యత రాహిత్యం కలిగినటువంటి వారు. అవమానము, నిందని ఇంటికి తీసుకొచ్చే తల్లి, తండ్రి, మీకు శిక్ష అంటున్నాడు దేవుడు. మీరు కన్నారు పిల్లల్ని, కానీ వాళ్ళని పెంచాల్సిన రీతిలో పెంచలా, వాళ్ళకి కనబరచాల్సిన మాదిరి కనబరచలా, వారికి అభ్యాసం చేయవలసిన వాసిని అభ్యాసం చేయించలా. మీరు ఎందుకు ఇలా చేశారని తల్లిదండ్రులు దేవుడు లెక్క అడుగుతాడంట. అందుకనే కన్న తర్వాత కన్నబిడ్డల విషయంలో బహుబాధ్యత కలిగి ఉండాలి. మనం వారిని ఎలా పెంచుతున్నాం అనే విషయంలో, ఎలా వాళ్ళని తీర్చిదిద్దుతున్నాం అనే విషయంలో జాగ్రత్త పడాలి. అతి గారాభం కొంతమంది తల్లిదండ్రులకి, ఒక్కడే కొడుకని, ఒక్కటే కూతురని అతి గారాభం చేసిన పిల్లలందరూ సోమరులు అయ్యారు. అతి గారాభంగా పెంచిన వాళ్ళందరి పిల్లలు కూడా పెద్దవాళ్ళై కొంత వయసు వచ్చాక తిరుగుబాటు చేశారు తల్లిదండ్రుల మీద. అతి గారాభంతో పెరిగిన పిల్లలందరూ కూడా కీడులోను, నష్టములోను పడ్డారు. దేవుని బిడ్డ అతి గారాభము బిడ్డల విషయంలో పనికిరాదు. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం దేనికి ఇవ్వద్దు. దేవుని బిడ్డ, అసలు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ ఇంటి వారిని, నీ పిల్లల్ని ఘనంగా ప్రేమిస్తావు. అసలు సీక్రెట్ ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించేవాడు అందరినీ ప్రేమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేనండి అసలైన రహస్యం, అదే. అందుకని నన్ను ప్రేమించుడి అంటున్నాడు. ఆయన్ని ప్రేమిస్తే ఆయనలో ఉన్న సద్గుణాలన్నీ మనలోకి వచ్చేస్తాయి. మనలో ఎంత సద్గుణాన్ని దేవుడు పెడతాడంటే, మన శత్రువులను కూడా క్షమించేంత కృప దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. 17 యెషయా గ్రంథం